హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పప్పుల పొడులతో బెండకాయ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై విధానం చూసినట్లయితే ముందుగా మనం లేత వాటిని ఒక పావు కేజీ వరకు అయితే తీసుకోవాలండి. ఆ పావు కేజీ బెండకాయలని శుభ్రంగా కడుక్కొని తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత 1 ఇంచు పొడవు కట్ చేసుకొని తర్వాత నిలువుగా ఒక ఘాటు అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పల్లీలు దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలండి. నువ్వులు అనేవి తొందరగా వేగి మాడిపోతాయి కాబట్టి మనం పల్లీలు వేగిన తర్వాతనే నువ్వుల్ని యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. మనకి నువ్వులు అనేవి కొంచెం చిటపట అంటే సరిపోతుందండి. పూర్తిగా వేగి ఎర్రగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ పల్లీలు, నువ్వులు వేగిన తర్వాత మనం ఒక అరకప్పు వరకి పుట్నాల పప్పులు యాడ్ చేసుకొని వాటిని కొంచెం లైట్‌గా వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకు అంటే పుట్నాలు అనేవి ఆల్రెడీ వేగినయే కాబట్టి మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం తీసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో మనం కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. మనకి బెండకాయ ఫ్రై అనేది కొంచెం నార్మల్‌గానే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఇలాంటి పప్పుల పొడి ఫ్రైకైతే ఇంకొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలనైతే వేయించుకోవాలండి. అవి పోపులో వేగిన తర్వాత మనం నిలువుగా చీల్చుకొని కట్ చేసుకున్నటువంటి 2, 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలనైతే యాడ్ చేసుకోవాలండి. ఈ బెండకాయలను ఈ విధంగా లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాతనే మనం మిగిలినవని యాడ్ చేసుకుంటూ ఉండాలి. బెండకాయలు వేగడానికైతే కాసింత టైం అయితే పడుతుందండి. ఎందుకు అంటే మనకు బెండకాయలు నార్మల్‌గానే కర్రీలోకే కొంచెం టైం పడుతుంది. ఇవి ఒకటికొకటి అతుక్కోకుండా దోరగా మొత్తం ఈవెన్‌గా అంతా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఇలాంటి పప్పుల పొడులతో ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ముందుగా మనమైతే నిలువు ఘాటు కూడా పెట్టుకోవాలండి వాటికి. ఎందుకు అంటే మనం ఈ విధంగా ఘాటు పెట్టుకోవడం వల్ల అందులోకి ఉప్పు, కారం, మసాలాలు అనేవి లోపలి వరకు పోతాయండి. అప్పుడే ఆ కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కలనేవి వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకి పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి చల్లార్చుకున్నటువంటి ఈ పప్పులని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పప్పులతో పాటే మనమైతే అందులో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే ఉప్పు, కారం, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రెబ్బల్ని అందులో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం వీటిని మిక్సీ పట్టేటప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి. అవి పొడి పొడిగా ఉంటేనే బావుంటుంది. ఈ పప్పుల పొడి అనేది మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా కొంచెం నార్మల్‌గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత బెండకాయలు అనేవి ఈ విధంగా 40-50% వరకి మనకి కుక్ అయిన తర్వాత మనం అందులో మిక్సీ పట్టుకున్నటువంటి పప్పుల పొడినైతే యాడ్ చేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. మనం పప్పుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత తొందరగా కర్రీ అనేది అడుగంటుతుందండి. అలా అంటకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని స్టవ్‌ని కలుపుతూ ఉండాలి. అలానే మరీ ఎక్కువగా కూడా కర్రీ అనేది కలపొద్దండి. ముక్కలు అనేవి చిరిగిపోతాయి. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండి వాటికి ఉప్పు, కారం అనేవి ఈ పప్పుల పొడి అనేది బాగా పట్టాలి అంటే నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలాగే మనం వేసినటువంటి పప్పుల పొడి అనేది ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. ఈ పప్పుల పొడి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడరు, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని మనం ఈ కర్రీ అనేది ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని తర్వాత దింపేసుకుంటే అయిపోతుందండి. ఈ పప్పులతో చేసినటువంటి బెండకాయ ఫ్రై అనేది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బావుంటుందండి. మనం ఈ విధంగా చేసినట్లయితే అసలు జీరు అనేది ఉండదు. అలాగే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ విధంగా లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకి మనం కరివేపాకు పొడిని యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. మనం కరివేపాకు పొడి అనేది కంప్లీట్‌లీ ఆప్షనల్. మనం ముందుగా కరివేపాకు యాడ్ చేసుకుంటే పొడి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇంతే 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, బెండకాయ పప్పుల పొడి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే మీరు ఏ విధంగా ఈ పప్పుల పొడితో బెండకాయ ఫ్రై అనేది చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.